హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిలా పద్మ. అందరూ బాగున్నారా అండి? 2026లో ఫస్ట్ జర్నీ అండి మాది. మా టీంతో మేము బయలుదేరాము. ఎక్కడికి బయలుదేరాము, ఏంటి, మేమేం చేయబోతున్నాం అది కూడా మీ వీడియోలో చూసేస్తారు. యూట్యూబ్లో వీడియోస్ పెట్టిన ప్రతిదీ కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వీడియోస్ ఏంటంటే నాకు మంచి మెమరీస్ని, ఎప్పటికీ మర్చిపోని మెమరీస్ని ఇచ్చినవే అన్నమాట. సో అవి మీకుతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మీరు కూడా నా వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకెంతో సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ టీం అందరూ కూడా, మా కోలాటం టీం సభ్యులందరం కూడా మేము తిరుమల తిరుపతి దేవస్థానంలో కోలాటం వేయడానికి బయలుదేరామండి. అందరూ ఫ్యామిలీ అవడం వలన రోజు సాయంత్రం పూట కోలాటం ప్రాక్టీస్ చేస్తుండడం వల్ల మంచి ఫ్రెండ్స్ అనమాట. మేము అందరం కూడా చాలా చక్కగా రోజు కలుసుకొని ఒకరికొకరు అన్నీ షేర్ చేసుకుంటూ సరదాగా ఉండేవాళ్ళము. సో ఒక 2 days ఇలాగ తిరుమల తిరుపతి దేవస్థానంలో కోలాటం వేసి అక్కడ సరదాగా స్పెండ్ చేసి వచ్చేసాము. సో ఆ ట్రిప్ మెమరీస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాము. మాకు మంచి మెమరీస్ని క్రియేట్ చేసింది ఈసారి తిరుమల తిరుపతిలో. స్వామివారి దర్శనం కావచ్చు, అక్కడ జరిగే కోలాటం వీడియోస్ కావచ్చు, ఏదైనా కానీ మాకు చాలా బాగా అనిపించింది. అందరం కూడా బాగా సరదాగా స్పెండ్ చేసాము. చిన్నపిల్లలు కూడా మాతో పాటు మా జర్నీలో పార్టిసిపేట్ చేశారు. పిల్లలైనా కానీ మాకు ఎంతో ఓపికగా మాతో పాటు ఉండేవారు. వాళ్ళతో పాటు మాకు బాగా సరిపోయింది ఏంటంటే వాళ్ళకి క్వశ్చన్స్ అడగడం, మేము వాళ్ళ క్వశ్చన్స్ అడగడం, పొడుపు కథలని, స్వామివారి గురించి చెప్పుకోవటం కానీ ఇలా ప్రతిదీ కూడా వాళ్ళు అడగడం, మేము చెప్పడం, అలాగే మేము అడగడం, వాళ్ళు చెప్పడం భలే సరిపోయింది. మా జర్నీ బాగా అసలు టైమే తెలియలేదు. నలుగురు ఆడవాళ్ళు కలిసామంటే ఖచ్చితంగా గాసిప్స్ అని మాటలు అలాగే రీల్స్ కూడా మేము చేసుకున్నాము. సో గోరింటాకు పెట్టుకున్నాము, చూపిస్తున్నారు. తర్వాత రీల్స్ చేసుకున్నాము. ఒక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఇస్తూ సోదమ్మ కింద మా మహాలక్ష్మి గారు చక్కగా అందరినీ ఎంటర్టైన్ చేయించారు అనమాట. ఏసీ ట్రైన్ అయినా జనరల్ ట్రైన్ అనిపించేలాగా ఉంది. ఎందుకంటే మేము అందరూ అసలు ఖాళీ లేకుండా అలాగా ఇదొక పని చేస్తూనే ఉండేవాళ్ళమి. సో గ్రూప్ ఫొటోస్ తీసుకున్న మాత్రం కొంచెం సైలెంట్ అయ్యాము అనమాట. అలా ఏదో ఒకటి గోల్ చేస్తూనే ఉండేవాళ్ళం. ట్రైన్ అంతా కూడా మా పక్క వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, ఎవరు అనలేదు. కానీ యాక్చువల్గా ఏసీలో అంత ఇదిగా ఉండకూడదు కదా, అలాగా చాలా సరదాగా గట్టిగా అరిచేవాళ్ళమి. సాంగ్స్, డ్యాన్సులు, అల్లర్లు అన్నీ చేసేవాళ్ళం. చిన్నపిల్లలు అయిపోయాము అందరం కూడా. ఆ తర్వాత డిన్నర్ టైమింగ్, అందరికీ కూడా ఫుడ్ ఇంకా సప్లై అనమాట డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. మొత్తం అందరం కూడా పులిహారలు, బిర్యానీ, చపాతీ ఎవరికి నచ్చింది అలాగ అందరం కూడా ఇడ్లీ ఇవన్నీ కూడా చక్కగా మా పిన్ని కొండం గారు అందరూ కూడా షేర్ చేశారు. మేము అలా హ్యాపీగా తిని పెట్టేసాము. చూస్తుండగానే ఇంకా టైం అయిపోయిందని పడుకుని పోయాం. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి 4:30కి ఇంకా తిరుపతి చేరుకున్నాం అనమాట. ఇంకా కొండపైకి వచ్చేసాము. తర్వాత తిరుపతి వచ్చామంటే లేపాక్షి దగ్గర అన్నపయ్య సర్కిల్ కానీ, వెంకటేశ్వర ఫోటో కానీ ఖచ్చితంగా అందరూ ఫోటో స్టేటస్లో పెడుతూ ఉంటారు. సో తిరుపతి వచ్చామంటే మెయిన్ ఐడెంటిటీ ఇదే అనుకుంటా. అంటే ఆఫ్టర్ మెయిన్ గోపురం తర్వాత ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు. సో మేము 300 రూపీస్ లైన్ దగ్గర ఎలా ఉంది అట్మాస్ఫియర్ చూసాము, మీకు వీడియో చూపిస్తున్నాను కదా. 300 రూపీస్ దగ్గర కూడా జనాలందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు.
సో అలా చూసుకుంటూ మేము జేఈ ఆఫీస్కి వెళ్ళిపోయాము. జేఈ ఆఫీస్ తర్వాత మ్యూజియం చూసాం. మ్యూజియం ఇంకా సరిగ్గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు. సో అందరం కూడా దర్శనానికి వెళ్ళిపోయాము. ఇక ఈవినింగ్ వచ్చేసరికి అందరం కూడా యూనిఫామ్ వేసుకొని ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ రెడీ అయిపోయాము. స్వామివారి దగ్గర కోలాటం వేయడానికి అందరం కూడా రెడీ అయిపోయి అందరం మాడవీధుల్లోకి వెళ్ళాము. మా వాళ్ళు త్వరగా రెడీ అయిపోయి రీల్స్ కూడా చేసేసారు. ఇలా సరదాగా ఉంటేనే ట్రిప్ని ఫుల్గా కంప్లీట్గా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. అందరం కూడా చిన్నపిల్లలు అయిపోయి ఒకలాగా చక్కగా ఒక మాట మీద ఒక సరదాగా స్వామివారి దగ్గర ఇలా కోలాటం వేయడానికి రెడీ అయ్యి మేము త్వరగా వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్గా సాయంత్రం అయ్యింది. ఇంకా స్వామివారి ఊరేగింపు స్టార్ట్ అయ్యే ముందు మేము కోలాటంలో పార్టిసిపేట్ చేసాము. ఇంకా కోలాటంలో మేము పార్టిసిపేట్ అయిపోయిన తర్వాత అక్కడ వీడియోస్ అయితే తీయడానికి మాకు అవకాశం కుదరలేదు. బట్ ఏంటంటే మేము దర్శనంకి వెళ్తున్నప్పుడు మా మా పెర్ఫార్మెన్స్ చూసి తీసిన వాళ్ళు ఉన్నవాళ్ళు మీరు చాలా బాగా కోలాటం వేశారమ్మా అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంటే మా మటుకు మేము కోలాటం వేసాం కానీ ఎవరైనా చూస్తున్నారా లేదా అని గమనించలేకపోయాము. బట్ లైన్లో దర్శనంకి వెళ్ళేటప్పుడు మాత్రం అందరూ కూడా మీకు చాలా బాగా కోలాటం వేశారమ్మా, చాలా బాగుంది అని చెప్పి మాకు వీడియోస్ అనేది పంపించారు. ఆ వీడియోస్ మీకు ఇంట్లో పోస్ట్ చేస్తున్నాను. అసలు మేము గమనించలేదు. ఇంకా అంటే వీడియోస్ తీసుకోవాలన్న ఆలోచన కూడా మాకు రాలేదు. కోలాటం మీద స్వామివారి దర్శనం మీద మేము దృష్టి పెట్టుకున్నాం కానీ ఇక ఈ వీడియోస్ అవి చూసుకోలేదు. స్వామివారి అయితే రెడీ అయిపోయి బయటకు వచ్చారు. మాకు చాలా బాగా అనిపించింది స్వామివారి ముందు కోలాటం వేయడం, అది ఆ మాడవీధుల్లో నలుగురితో పాటు చేయడం అనేది చాలా బాగా అనిపించింది. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి వెనుక వచ్చే ఈ గొడుగు సంగతి చాలామందికి డౌట్గా ఉంది. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. సో నేను ఈ వీడియో మీకు మళ్ళీ చెప్తున్నాను వినండి. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా ఈ గొడుగును ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఆయన కైంకర్యాలు పరిస్థితుల్లోని ఎటువంటి విషయాల్లో కూడా ఆగకూడదనే ఉద్దేశంతో, అంటే ఎప్పుడైనా కానీ వర్షం పడవచ్చు, తుఫాన్ కానీ ఎటువంటి ఇబ్బంది పడినా కానీ ఈ గొడుగు స్వామివారికి యూజ్ అయ్యే విధంగా మనకి పూర్వం శంకరాచార్యులు గారే ఈ ఆగమ శాస్త్రంలో పకంగా పెట్టారనమాట. సో మా రూమ్కి వచ్చేసిన తర్వాత అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. బాగా కోలాటం వేసాం, బాగా దర్శనాలు జరిగాయని చెప్పి. సరే చెప్పండి, ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? స్వామి ఇలాంటి అవకాశం ఇచ్చిన శ్రీనివాసుడికి, మాకు నేర్పినట్టు గురువు గారికి మాడవిలో వేసాము.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. సో మా వాళ్ళందరికీ కూడా ఎంతో మధురానుభూతి కలిగించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సదా రుణపడి ఉంటాము. స్వామివారి దర్శనం కానీ ఆయన ముందు కోలాటం వేయడం కానీ అందరికీ కూడా మా జీవితంలో మర్చిపోలేని రోజున అనమాట. సో టీటీడీ ఛానల్లో మేము మా వాళ్ళు చెప్పాము, వాళ్ళు కొంచెం క్యాప్చర్ చేసిన ఫొటోస్ కూడా మీకు ఇంప్రూవ్ చేసి పెడుతున్నాను. మా పిల్లలందరూ కూడా సరదాగా అవన్నీ కూడా జరిగినవన్నీ కూడా చెప్తున్నారు. మేము సరదాగా టీలో కాఫీ తాగేసి మళ్ళీ ఒక్కసారి స్వామికి థ్యాంక్స్ చెప్పుకొని ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ మాకు కలిగించమని కోరుకుంటూ ఆయనకి థ్యాంక్స్ చెప్పుకున్నాము. వరహాస్వామి గుడి దగ్గర అయితే లైన్ చాలా పెద్దది అయిపోయింది, చాలా పెద్ద లైన్ ఉంది. ఇంకా మాకు స్వామివారి దర్శనం చాలా టైం పట్టేస్తుందని బయట నుంచి దండం పెట్టేసుకున్నాము. ఇడ్లీ ఇడ్లీ గోవింద. గోవింద Chance
అమ్మ అంత చేతి Today we are selling a samosa, chikkudukai, and a chikkudukai అయితే చాలా బాగా అయింది. ఫస్ట్ డే కూడా మేము చాలా ఎంజాయ్ చేసాం. కాకపోతే నేను ఒక చిన్న మూమెంట్ ని, ఒక వాల్యుబుల్ మూమెంట్ ని మిస్ అయింది ఈ ట్రిప్ లో. బట్ అదంతా కూడా మా మేడం గారు నాకు థర్డ్ డే రికవర్ చేశారు. చాలా థ్యాంక్ యూ మేడం. చిన్న మేడం కి, పెద్ద మేడం కూడా, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను కూడా సపోర్ట్ చేశారు. నాకు ఏదైతే నేను మిస్ చేసుకున్నానో దాన్నంతా కూడా నన్నంతా నాకు ఫుల్ఫిల్ చేశారు మా ఫ్రెండ్స్ కూడా. థ్యాంక్ యూ టు మై ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే 2 సార్లు బాగా దర్శించాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్. నాకు ఇంకా మరి చెప్పడానికి కూడా మాటలు రావడం లేదు. నా ఆనందం పంచుకోవడం కూడా మాటలు రావడం లేదు. థ్యాంక్ యూ మేడం. చాలా దర్శనం చేసుకోవడం చాలా బాగా నచ్చింది నాకు. ఆ విషయం బ్రహ్మోత్సవం మేము కోలాటం వేయటం అది ఇంకా బాగా నచ్చింది. చెప్పడం చాలా ఉన్నాయి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే మాత్రం స్వామివారి గురించి కోలాటం వేసుకోవడం మాత్రం చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. స్వామివారి గురించి బ్రహ్మోత్సవాల్లో వేయడం మంచి ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ దేవుడి ముందు ఆ కోలాటం చేసి వెళ్తుంటే చాలా ఆనందంగా కళ్ళలో నీళ్ళు వచ్చి ఇలా ఏ రోజు కూడా ఎంజాయ్ చేయలేదమ్మా. దేవుడిని చూసి ఇలా అవకాశం ఇచ్చినందుకు ఇందే మేడం చిన్నారా చాలా బాగా మేము సంవత్సరం క్రితం అనుకున్నాము కోలాటం మంచిగా చక్కటి గాలి ఆ వెన్నెలలో స్వామివారిని స్వామి గారికి మా చిన్న మేడం, పెద్ద మేడంకి చాలా ఆ కోరిక నెరవేర్చారు. అలాగే దర్శనం కూడా చాలా చక్కగా ఏ ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళినందుకు సహాయం చేసిన ఆరోగ్య ముని గారి వాటి కూడా కృతజ్ఞతలంగా ఆయన వల్ల మీరు, మీ వల్ల మేము చాలా బాగా అనిపించింది. కొంచెం లేట్ గా అయిన తొందరగా అయిపోయింది అనిపించింది. కొంచెం లేట్ గా అవ్వాలి కానీ ఇంకా నాకు తిరుపతిలో ఉండిపోవాలనిపించింది. స్వామివారిని చూస్తుంటే కళ్ళలో నీళ్ళు తిరిగేసారు. పద్మావతి అమ్మవారి దగ్గర కొంచెం నీకు దీపు నీకు ఎలా అనిపించింది? నీకు బాగా అనిపించింది. దర్శనం బాగా అనిపించింది. రావడం చాలా నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను సరదాగా కోలాటం జాయిన్ అయ్యాను. కానీ నమ్మ నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. సరదాగా కోలాటం నేర్చుకున్నామని కోలాటం జాయిన్ అయ్యాను. అది ఇంత మంచి అవకాశం భగవంతుడికి ముందు గరుడ వాహనంలో వెళ్తున్నప్పుడు నాకు అలా చేసే అవకాశం వస్తుందని నేను ఎప్పుడు కళ్ళు కూడా అనుకోలేదు. చాలా హ్యాపీ మేడం. మీ పద్మ మేడం వల్ల అయ్యో రావడం, దర్శనం చేసుకోవడం, భగవంతుడి సేవ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ మేడం. మీరు బాగా ఎమోషన్ అవుతున్నారు. ఆ టోకెన్ తీసుకోవడం కూడా మంచిదైంది. చాలా దర్శనం చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఆ రోజే బాగా నచ్చింది. ఆధార్ తెచ్చారంట. మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను.
మధ్య జర్నీ అనుకుంటూ ఒకసారి చేసి చెప్పండి. బాగుందమ్మా చెప్పాను కదా చాలు. మీకు హెల్త్ బాగుందా ఇప్పుడు? మీరు టాబ్లెట్ వేసుకున్నారా? అద్భుతంగా ఉంది. అసలు లైఫ్ లో అసలు ఇంత అవకాశం ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని గంటల స్వామి ప్రాంగణంలో పోరాటం ప్రదర్శించడం అన్నది మా లైఫ్ లో నేను చేసుకున్నటువంటి దృష్టిలో ఈ అవకాశాన్ని మా మేడమ్స్ ఇద్దరు కనిపించారు. ఆ వెంకటేశ్వర స్వామి కూడా అనుగ్రహం మాకు కలిగింది. 2 సార్లు స్వామి దర్శనం చేసుకున్నాము. ఎంతో అద్భుతంగా దర్శనం కూడా జరిగింది. మా జీవితంలో మరువలేని అనుభూతి ఇది, ఆనంద అనుభూతి మాకు ఇది. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. మా టీంకి మా గురువు గారులిద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా పిల్లలకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మాకు సహకరించినందుకు. థ్యాంక్ యూ. చాలా బాగా జరిగింది. స్వామివారి మాడవీధుల్లో వేయడం అల్టిమేట్ అది. స్వామివారి మాకు ఇచ్చిన అదృష్టం అవకాశాన్ని ఇచ్చిన మేడం గారు, పెద్ద మేడం గారికి, చిన్న మేడం గారికి ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ. నిజంగా చాలా అదృష్టం. ఆ దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. బాగా చేయించారు. ఈ దర్శనం చాలా బాగా చేయించారు. అందరికి ఆ దర్శనమే బాగా నచ్చింది. చాలా బాగా అది మాత్రం వండర్ఫుల్. వండర్ఫుల్. అది మాత్రం మర్చిపోలేము. చాలా బాగా జరిగింది. మేడం గారికి అయ్యో ధన్యవాదాలు మేడం గారు. స్వామికి చెప్పండి. ఈ ద్వారా స్వామి మాకు ఆ అవకాశాన్ని ఇచ్చారు. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేస్తున్నాము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు చూడండి. దిగిపోయాడా రాజమండ్రిలో? దిగిపోయాడు జని వాడి కోసం వచ్చాం. కెమెరా తీయండి ఒకసారి. అందరూ చెప్పాలి, మీరు చెప్పాలి. ఇద్దరు బాగా కొట్టుకోండి. చాలా 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 బాగుంది. ఎక్స్ప్రెస్ చేయలేదు. మీరు అందరూ కలిసి భగవంతుని దర్శించుకోవడం. దర్శనం అయితే చాలా బాగుంది. కొన్నిసార్లు అయ్యింది కనుక నెక్స్ట్ ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు. తప్పనిసరిగా దానికి మాధుర్య ఈ హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావాలి. అలాగే జాపాలి చాలా అన్నిటికంటే అందరికీ నమస్కారం. అవునా? అవునా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా సౌకర్యాలు దొరికాయి. ఇక్కడ నాకు ఆధ్యాత్మికంగా అత్యద్భుతమైనది. దీనికి ముఖ్య కారణం నేను కోలాటంలో చేరడమే దీనికి ముఖ్య కారణం. నాకు కోలాట చేరడానికి సహకరించిన మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. మరి మాకు నేర్పిస్తున్న ఇద్దరికి కూడా ధన్యవాదాలు. అత్యద్భుతమైన అనుభూతి మాటల్లో వర్ణించలేనంత చక్కటి అనుభూతి ఉంది. మా ఆరోగ్యం బాగుంది. మాకు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది. దాంతోపాటు భగవంతుడి అనుగ్రహం కూడా మాకు ఉంది. మేము
మేము ఎంతో సంతోషమైన జీవితాన్ని గడపడానికి మాకు కోలాటమే మాకు ఇస్తుంది కాబట్టి ఈ రోజున ఆ గంట మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ట్రిప్ని ఇంత ఆనందంగా నిర్వహించిన మా మేడమ్స్కి సహకరించిన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. అన్నది చాలా అత్యద్భుతంగా అనిపించింది నిజంగా చెప్పాలి. ఎన్నోసార్లు తిరుపతి వెళ్ళాము వచ్చాము, అది మా ఫ్యామిలీ తోటి, కానీ ఇలా ఫ్రెండ్స్ తోటి ఇలా వచ్చి ఇలాగా నిజంగా భగవంతుడు ఉన్నాడు అని నిరూపించినట్టుగా అనిపించింది. నిజంగానే కోలాటం పర్పస్గా రావడం వల్ల అంత ప్రత్యేకంగా అనిపించింది మాకు. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు మాకు ఇంకా జరిపించాలి, మా చేతి చేయించాలి మా మేడం మేము కోరుకుంటున్నాం. మేము నిజంగా తిరుపతి ఇలాగ వచ్చినందుకు ఎంతో హ్యాపీగా అనిపించింది. నిజంగానే చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశాలు కల్పించిన హిందూ మేడం బాబాయ్ శివబాబు ఇంకా ఉండాలనిపిస్తుందా? నాకైతే స్కూల్ ఉంది కానీ నాకు ఇక్కడ ఉండిపోయాను. అవునా? నాకైతే చాలా ఆనందంగా ఉంది, కానీ కోలాటంలో వీడియోలు తీసుకుంటే నేను మేడమ్స్ అందరూ నవ్వుతూ హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ నించా, ఇలా నించా. ఇలా పద్మ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముగ్గురు ఒకసారి చెప్పండి. సబ్స్క్రైబ్ టు ఇలా పద్మ ఛానల్. థ్యాంక్ యూ. ఏది రెడీ? బాగుంది. ఇంత క్యూట్ అసలు. ధన్యవాదములు. అయ్యయ్యో, చాలా సంతోషం. చాలా సంతోషం, రొంబ సంతోషం. వెరీ హ్యాపీ. ఇంకా నువ్వేం చెప్తారా? వెరీ వెరీ. సో ఫ్రెండ్స్, వీడియో ఫుల్గా చూసారు కదండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టేయండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి.